ప్రాణానికి ఏమీ హాని లేదు. మనం ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడున్నాను రా? మీ ఇంట్లోనే ఉన్నాను పాపాయ్. శివ 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 శివ. పాపాయమ్మ గారు, అయ్యా మీ ఒంట్లో నుంచి 2 లీటర్ల రక్తం పోయింది. అమ్మో, 2 లీటర్లే? అవునండి, రక్తం ఎక్కించకపోతే ప్రాణం నిలవదన్నారు. మాలో ఎవరి రక్తం సరిపోలేదు. కోటయ్య రక్తం నీ గ్రూప్ తో సరిపోయిందంటే అతను అడిగాం. తనకి ఏమీ అభ్యంతరం లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందుకే కోటయ్య రక్తం నీకెక్కిస్తున్నారు. ఈ అందరానే రక్తం నాకు ఎక్కించడం ఏమిటి అని అంటారా? డాక్టర్ గారు వెంటనే గొట్టం లాగేస్తారు. వెంటనే నీ ప్రాణం పోతుంది. తర్వాత మీ ఇష్టం. వద్దు బాబు వద్దు. సుధా, ఏమిట్రా ఇదంతా? అది అంతే లేవే, ఊరికి ఐరన్ పడితే రక్తం ఎక్కదు. నువ్వు మాట్లాడుకున్నప్పుడు అసలు మరేం భయం లేదండి. కావలసినంత రక్తం ఎక్కించాం. ఓకే ఓకే పదమయ్య. సుధా, ఇదంతా నిజమేనా? అక్కడే ఉండు. ఎందుకని? ఎందుకా? ఆ అంటరాని వాడి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావు అనుకో, తలస్నానం చేయలేక కావాలి. చూడు బాబు, మీ ఇంటి వెనకాల గోడ పక్కనే ఒక పాక వేయించి మీ అమ్మని అందులో పెట్టు. అలాగే. కాకపోతే ఈ వయసులో ఎక్కడికి పోతుంది పాపం? పాకలో ఉంటే ఉండనివ్వండి, కానీ ఆ బావి మాత్రం ముట్టుకోకుండా చూడండి. ఎందుకండి? నీళ్లు బయటపడిపోతాయండి. అయ్యో, కరెక్ట్ కరెక్ట్. ఓ పొయ్యి కదిద్దాం, రోజు కాస్త బియ్య ఇద్దాం, ఆడో మూడో వండి తింటారులేండి. బాబాయ్ గారు, మీరు ఏమనుకోపోతే ఆ వంట ఏంటో నేనే వండి మీకు పెడతాను. అసలు ఏమిటో ఈ గందరగోళం? నేను అంటాను దాన్ని ఎలా అయ్యాన్రా? కోటలో మైలబడిన రక్తం ప్రవహిస్తుందనేగా వాడిని అంటరాని వాడు అన్నారు. మరి ఇప్పుడు మీలో ప్రవహించే రక్తం కూడా ఆ రక్తమేగా. అందుకని మేము కూడా నిన్ను అంటుకోకూడదు. ఏమండి, వాడి రక్తం నాకు ఎక్కించినంత మాత్రాన నేను అంటాను దాన్ని ఎలా అయ్యాను? అందరి రక్తం ఒకటేగా. ఏమిటేమిటి? అందరి రక్తం ఒకటే కదా అంటున్నా. అది అన్నావు కదా ఆ మాట. ఈ మాటే మీ నోట వినాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అమ్మా. పెద్దింటి పుట్టిన చిన్న మనసు కలవాడే అంటరానివాడు, చిన్నింటి పుట్టిన పెద్ద మనసు గలవాడు అంటరానివాడు కాడు అని ఒప్పుకున్నావుగా? ఒప్పుకుంటానండి. అది బుద్ధి గడ్డి తిని పిచ్చి పిచ్చి పనులు చేశాను. అలాంటివే మనసు పెట్టుకోవడం. మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందమ్మా. చెప్పండి. మీ గౌరీ కోటయ్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటానికి మీరు ఒప్పుకుంటారుగా? అలాగే, మీ ఇష్టమే నా ఇష్టం. అంతకంటే నాకు ఇంకేం కావాలండి? ఏమండి, తల్లి ఈ రోజు మీరు నాకు ఇచ్చారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పాపాయమ్మ గారు అంటారు. అలాగే వెరీ గుడ్. మనం 3వ డ్యూటీ కూడా పూర్తయిపోయింది. వస్తాం. ఎవరు మీరు? మా అందరి జీవితాలు బాగా చేయడం కోసం ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఇప్పటికైనా చెప్పండి. చీకటి చూసిన మా జీవితాల్లో వెన్నెలు కురిపించడం కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు చేశారు, ఎంతో శ్రమదానం చేశారు. చెప్పండి, ఎవరు మీరు? చెప్పండి. మాదో విచిత్రమైన కథ పాపం. మొదట్లో పూట గడవని స్థితిలో ఉండేవాడు. అదృష్టం కలిసి వచ్చింది. కలప వ్యాపారంలో లక్షలకు లక్షలు సంపాదించాను. ఇల్లు కట్టాను, వ్యాపారాలు పెట్టాను. మాకు ఆడపిల్ల పుట్టింది. మా చీకటి బ్రతుకుల్లో వెలిగిచ్చిన ఆ పిల్లకి జ్యోతి అని పేరు పెట్టుకున్నాం. జ్యోతికి పెళ్ళీడొచ్చింది. ఒకరోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయట పెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్ళి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు, మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి, తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట.
తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను తనలోనే దాచుకుందుట ఆ పిచ్చి తల్లి. రోజు తప్పతాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. మా చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. లేదండి, అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అమ్మా జ్యోతి, జ్యోతి, జ్యోతి. మమ్మల్ని చీకటి కోపంలోకి తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దల తోడు అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. పెచ్చు మీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళ డంకుల్లోకి తోసేస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తాయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలమైపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలి ఇలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక కలతలు పడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి, మేమంతా మీ బిడ్డలం, మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతుంది. కానీ మీలా అపార్థాలకు, ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాలు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. మన డ్యూటీ అయిపోయిందా? అవునండి, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు. పదండి. బాబు, వస్తావమ్మా? వస్తా. బంగారం